హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ టాక్స్. ఈరోజు వచ్చేసి మేము చిన్న స్నాక్స్ షాపింగ్ అయితే వచ్చామండి. ఇది ఈవినింగ్ టైము. మేము ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాము బేబీతో. ఎక్కడికి అనేది నేను మళ్ళీ చెప్తానండి. సో బేబీతో వెళ్ళినప్పుడు కొన్ని స్నాక్స్ కూడా ఉండాలి అనేసి, ఇంకా ఫ్రెష్వి తీసుకెళ్దామనేసి, ఇంట్లో కూడా ఉన్నాయి ఫ్రెష్వి తీసుకెళ్దామనేసి ఇక్కడికి వచ్చామండి. యాక్చువల్గా కొన్ని మాకు, కొన్ని బేబీకి. ఇవి వచ్చేసి మాకండి. బేబీకి వచ్చేసి బిస్కెట్స్, మనం తినే బిస్కెట్స్ వాళ్ళకి తినిపించకూడదు కదా, ఇంకా బేబీ కోసం వేరే బిస్కెట్స్. అండ్ మకాన ఎక్కువగా తింటాడు, సో అలాంటివి తీసుకుందాము, ఎంతకైనా బెటర్ క్యారీ చేసుకుందాం అనేసి ఇంకా వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి స్టోర్ అతనితో మాట్లాడుతున్నారు ఏవి బాగుంటాయి అనేసి. నేను ఒక బాక్స్ పట్టుకున్నాను, చూడండి చూపిస్తాను. ఇది తీసుకుందాము, ఇందులో ఓట్స్ మిక్స్ అయ్యి ఉంది అని అంటున్నాను. తను ఇచ్చే బాక్స్ ఏమో కాజు తోటి ఉంది. సో ఇంకా ఓట్స్దే బెటర్ కాజు కంటే అనేసి ఇంకా ఓట్స్ బాక్స్ తీసుకున్నామండి. ఇంకా తనకి ఇంట్లో పౌడర్ కూడా ఉంటుంది, అది కూడా ప్యాక్ చేసుకుంటాము. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి హ్యాంపర్స్ అండి. ఇంకా మనకి గిఫ్ట్ ప్యాకింగ్ హ్యాంపర్స్ ఉంటాయి కదా, అవి అనమాట. చాలా బాగున్నాయి కదా. సో ఇంకా లేటెస్ట్గా వచ్చాయంట, బాగా అనిపించాయి. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ హ్యాంపర్స్. ఆ వైట్ది అయితే బాగా నచ్చింది నాకు, డీసెంట్గా బాగా అనిపించింది. ఇవి వచ్చేసి బాక్సెస్ అండి. ఇవి 250 రూపీస్ 350 రూపీస్ ఉన్నాయండి ఈచ్ వన్. సో ఇది హ్యాంపర్ వచ్చేసి మనకి ఆ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ అయినా, ఇంకా మనకు కావాల్సిన స్వీట్స్ కావాలంటే స్వీట్స్ అయినా వేసిస్తారనమాట. సో హ్యాంపర్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళ షాప్లో. ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణ పిండి వంటలు. ఇంకా మేమేమైనా తీసుకుందాము మురుకులు అనేసి ఇక్కడ తెలంగాణ పిండి వంటలకు వచ్చామండి. ఇక్కడ టేస్ట్ చేసి తినేసి మనం తీసుకోవచ్చు. చూడండి, చెక్కలు, గారెలు, మురుకులు అవన్నీ ఉన్నాయి. ఇంకా మేము ఒక్కొక్కటి ట్రై చేసి తినేసి మాకు ఏం కావాలో అవి తీసుకున్నాము. ఇంకా ఇంటికి రాగానే బ్యాగ్లో అన్నీ సదిరేస్తున్నానండి. ఇప్పుడు టైం 9 అవుతుంది. మాకు వెళ్ళి మార్నింగ్ 5 o'clock ఉంది ఫ్లైట్. సో ఇంకా నైటే అన్నీ సదర పెట్టేసుకుంటే బెటర్ అనేసి అన్నీ ప్యాక్ చేస్తున్నాను. చూడండి, ఈ షోల్డర్ బ్యాగ్ వచ్చేసి క్యారీ చేస్తామండి, ఫ్లైట్లో క్యారీ చేయొచ్చు. మా హస్బెండ్ వేసుకుంటారు. నాకు హ్యాండ్ బ్యాగ్ ఉంది అండ్ ఇంకొక లగేజ్ బ్యాగ్ కూడా సపరేట్ పక్కన పెట్టామన్నమాట. ముగ్గురికి కలిసి ఒకే బ్యాగ్ తీసుకున్నామండి. లగేజ్ది వచ్చేసి ఇప్పటివరకు మా ఫుడ్ ప్యాక్ చేశాను కదా, ఇది వచ్చేసి బేబీదండి. మకానా ఒకటి, ఇది కొంచెం గీలో ఫ్రై చేసి కొంచెం పేపర్ పొడి సాల్ట్ వేసాను, ఇంట్లో చేశాను. ఇది వచ్చేసి ఆల్మండ్ స్వీట్స్. ఆ బాక్స్ వచ్చేసి మనకి చిన్నోనికి వచ్చేసి అవి బిస్కెట్స్ అనమాట, ఓట్స్ బిస్కెట్స్. ఈ బ్యాగ్ చూసారు కదా, బ్లూ కలర్ బ్యాగ్, అది లగేజ్. సో మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇంకా 1 hour కూడా పడుకోలేదండి, అస్సలు నిద్ర పట్టదు ఎక్కడికన్నా ట్రావెల్ వెళ్ళే రోజు ముందు రోజు. సో ఇంకా మళ్ళీ రెడీ అయ్యేసి 1 o'clock అలారం పెట్టుకొని మళ్ళీ 2 వరకు రెడీ అయ్యేసి 2 o'clock వెళ్తున్నాం. midnight 2కి బేబీ పడుకున్నాడు. నైటే స్నానం చేయించి పడుకోబెట్టేశాను రుద్రకి. ఇంకా సో మేమిద్దరం అయితే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని వెళ్తున్నాము అక్కడికి. హోటల్కి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు అనేసి. చూడండి ఎయిర్పోర్ట్ లుక్ ఎలా ఉందో. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour 20 minutes చూపించిందండి. సో ఫ్లైట్ వచ్చేసి 5 o'clock ఉంది. మేము ఎగ్జాక్ట్గా 3:30కి రీచ్ అయిపోతాము. వెబ్ చెక్ ఇన్ ఆల్రెడీ చేసేసాను, నేను ఫోన్లోనే చేసేసాను. సో బోటింగ్ ప్రాసెస్ టెన్షన్ కూడా లేదు, జస్ట్ లగేజ్ చెక్ చేయించేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చూడండి, మేము ఎంత బోటింగ్ ప్రాసెస్ ఉన్నా సరే, వెబ్ చెక్కింగ్ అయినా సరే మేము 3:30కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్, మనం అస్సలు హోప్ పెట్టుకోవద్దు, కరెక్ట్ ఆన్ టైంకి వెళ్ళాలి. మార్నింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో చాలామంది ఉన్నారండి, బిజినెస్ పీపుల్స్, బాంబే, ఢిల్లీ వెళ్ళే వాళ్ళు, మీటింగ్స్ గురించి ఎక్కువ మంది ఉంటారు. సో నేను ముందే గెస్ట్ చేసుకొని ఇంకా ఆన్ టైంకి స్టార్ట్ అయ్యాము. మాకు లక్ ఏంటంటే ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోయామండి. మెహదీపట్నం ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా మాది ఓన్లీ లగేజ్ బ్యాగ్ చెకింగ్స్ అవ్వగానే ఇంకా మేము ఫ్లైట్లోకి ఎంట్రీ అయ్యాము. ఇంకా బేబీ కదా, కొన్ని వచ్చి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉంటారు. చిన్న బేబీ ఉంది కాబట్టి విండో పక్కన కూర్చోండి అలాంటివన్నీ చెప్తా ఉంటారు. సో నేను నో ప్రాబ్లం అనేసి ఇక్కడే కూర్చున్నాను. నేను మా హస్బెండ్ ఒకే దగ్గర ఉండాలనేసి ఇంకా షేర్ చేసుకున్నామండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండోర్ ఎయిర్పోర్ట్ అండి. ఇది దేవి హైదరాబాద్ హోంకార్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇండోర్ ఎయిర్పోర్ట్ ఎందుకు వచ్చామంటే ఉజ్జయిని వచ్చామండి. యాక్చువల్గా ఉజ్జయిని ట్రిప్ అనేది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడుతుంది. మీరు ఎప్పుడు అంటే బేబీ నాకు కడుపులో ఉన్నారనమాట. రుద్ర కడుపులో ఉన్నప్పుడు మాకు టికెట్స్ బుక్ అయిపోయినాయి. యాక్చువల్గా మాకు తెలీదు, ఇంకా రుద్ర కడుపులో ఉన్నట్టు తెలీదు, టికెట్స్ బుక్ అయిపోయాయి. మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి October
30. సో అక్టోబర్ 30కి టికెట్స్ బుక్ చేసాం మేము లాస్ట్ ఇయర్. సో ఇంకా చిన్నోడు కడుపులో ఉండేసరికి ఇంకా మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకొని ట్రావెల్ చేయడం అనేసి ఇంకా టికెట్స్ రిఫండ్ పెట్టేసుకున్నానండి. ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు కొంచెం బేబీ పెద్దయ్యాక వెళ్దాం అనేసి, ఇంకా రుద్రకి ఆల్రెడీ 15 months అనమాట. సో పర్లేదు, ఇంకా తనకి హెల్త్ కూడా బాగాలేదండి, కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. అయినా సరే ఇంకా అంతకుముందే లాస్ట్ మంతే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్ బర్త్డే రోజు బుక్ చేసుకోవాలి అక్టోబర్ 30, బట్ మేము వచ్చేసి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు బుక్ చేసుకున్నాము. అలా కలిసి వచ్చింది అంతే, ఎందుకంటే అక్టోబర్ 30కి డేట్స్ కలవలేదు. సో కార్తీకంలో వెళ్తే చాలా మంచిది అనేసి ఇంకా అక్టోబర్ 5కి మాకు కన్ఫర్మ్ అయ్యాయి. సో ఇంకా పౌర్ణమి రోజు మేము ఉజ్జయిని ఓంకారేశ్వర్లో ఉండాలి. ఉజ్జయిని మహాకాళేశ్వర్ దగ్గరైనా ఓంకారేశ్వర్ కూడా జ్యోతిర్లింగమే. సో నో ప్రాబ్లం అనేసి అలా కలిసి వచ్చింది. సో మేము 4th, 5th, 6th డేట్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇంకా అన్నీ చూసుకొని బుక్ చేసుకున్నాము. మళ్ళీ మా హస్బెండ్ కూడా రాగానే స్వామి మాల వెళ్ళాలండి. సో ఇంకా అన్నీ కన్వీనియంట్గా చూసుకోవాలనేసి మాకు కలిసి వచ్చింది. అందులో కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఉజ్జయినిలో కూడా నెక్స్ట్ కుంభమేళ అక్కడే కదండి 2030లో. అండ్ మళ్ళీ నేను అనుకున్నది ఏంటంటే నర్మదా నది కూడా స్నానం చేసినట్టు ఉంటుంది కార్తీక మాసంలో అనేసి, ఇంకా అన్నీ కలిసి వస్తాయి అనేసి ఇంకా అక్టోబర్ 30కి వెళ్ళాల్సింది మేము కార్తీక మాసంలో పెట్టుకున్నామండి. 4th, 5th, 6thకి పెట్టుకున్నాము. సో ఇంకా ట్రావెల్ అక్కడ ఉంటారు కదా ఏజెంట్స్, మాకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అడిగాను పౌర్ణమి రోజు ఏమైనా బేబీతో రిస్క్ ఉంటుందా, రష్ ఉంటారా అంటే నో ప్రాబ్లం అండి, నేను మీకు విఐపి ప్రోటోకాల్ దర్శనం చేయిస్తాము, నో ప్రాబ్లం అనేసి అని అన్నారు. సో ఇంకా అన్నీ కనుక్కొని స్టార్ట్ అయ్యామండి. సో ఇంకా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇందోర్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 1 hour 20 minutes అండి. మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేసి ఇంకా మార్నింగ్ రీచ్ అయిపోయాము. ఇప్పటి వరకు చూపించి వచ్చేది మా హోటల్ అండి. మాకు ఇందోర్లో ఇచ్చారు. ఇందోర్ నుంచి ఉజ్జయినికి 67 kilometers. ఇంకా రాగానే ఇంకా బేబీకి రెడీ చేసి మేము రెడీ అయిపోయి ఉన్నామండి. క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మాకు ఉజ్జయిని మొత్తం తీసుకెళ్ళి చూపిస్తారనమాట. సో ఇంకా మేము హైదరాబాద్ నుండి ఉజ్జయిని ఇలా రీచ్ అయ్యామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ దీనికి కంటిన్యూ అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.